స్థానిక ఎన్నికలపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు ఇప్పుడే ఉండకపోవచ్చునన్నారు. సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టొద్దని హితవు పలికారాయన. తొందరపడి దసరాకు దావతులు ఇవ్వొద్దన్నారు. లీగల్ గా చెల్లుబాటు కాని ఎన్నికలతో జాగ్రత్తగా ఉండాలన్నారు ఈటెల. రాజ్యాంగబద్ధంగా లేదని కోర్టు కొట్టేస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు ఆయన. మహారాష్ట్ర తరహాలో ఎన్నికలు చెల్లుబాటు కాకపోతే పరిస్థితి ఏంటన్నారు. బీసీలకు 42% కోటా పేరుతో రేవంత్ సర్కార్ డ్రామాలాడుతుందని మండిపడ్డారు బీజేపీ ఎంపీ. మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరిగాక హైకోర్టు ఎన్నికలను రద్దు చేసిందని గుర్తు చేశారు. ఆ ఎన్నికల్లో ఖర్చు పెట్టిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారన్నారు ఈటెల రాజేందర్. ఒక 2 రకాల దావతులు అయిపోయినాయి ఇప్పటికే. ఎలక్షన్ అంటే మూలకి వెళ్ళిపోతారు. ఏం లేదన్నా అని మొదలుపెట్టే దోస్తుంటాడు, ఏం లేదన్నా అని మొదలుపెట్టేటువంటి కార్యకర్తలు ఉంటారు. కాబట్టి డెఫినెట్ గా డబ్బులు ఇవాటి నుంచి ఖర్చు అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను వాళ్ళను డిమోరలైజ్ చేయట్లేదు, వాళ్ళని ఏదో అయోమయంలో కట్టట్లేదు. కానీ న్యాయ నిపుణులు చెప్పిన ప్రకారంగా, అనుభవం రాజకీయ నాయకులు చెప్పిన ప్రకారంగా, ఎలక్షన్ కమిషన్ లో పనిచేసినటువంటి బ్యూరోక్రాట్ చెప్పిన ప్రకారంగా మాత్రం ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు, ఇది ఇట్లా జరగదని చెప్పి మాత్రం చెప్తున్నారు. చూసాం నిన్న ఎలక్షన్ కమిషన్, తెలంగాణ ఎలక్షన్ కమిషన్ కూడా స్థానిక సంస్థల ఎలక్షన్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అక్టోబర్ 9 నుంచి నవంబర్ 11వ తేదీ వరకు కూడా ఈ ఎలక్షన్స్ జరగబోతున్నట్టుగా చెప్పినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అయితే ఒక డైలమా అయితే ఉంది. ఈ 42% రిజర్వేషన్ సంబంధించి కోర్టులో ఉంది. సో రిజర్వేషన్ సంబంధించి ఒకవేళ కోర్టు 8వ తేదీని తీర్పిస్తుంది కాబట్టి ఒకవేళ సానుకూలంగా ఇస్తే ఓకే, యాంటీకిస్తే ఏంటి, దీనికి చాలా రిస్కులు ఉన్నాయి. ఇప్పుడే దావతులని ఇవన్నీ ఖర్చు పెట్టకండి, ఎలక్షన్స్ జరిగే అవకాశం లేదు అంటున్నారు ఈటెల రాజేందర్. దీనిపై అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ స్వామి. నిన్న ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఆ షెడ్యూల్ కూడా మనం చూసాము, మాట్లాడాము. 42% రిజర్వేషన్ సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఒకవేళ కోర్టు నుంచి ఎటువంటి తీర్పు వస్తే ఏ విధంగా ముందుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. ఈరోజు ఈటెల రాజేందర్ డైరెక్ట్ గా చెప్తున్నారు, దసరాకి దావతులు ఇవ్వకండి, ఇప్పటికే 1-2 చోట్ల దావతులు ఇచ్చేశారు, నష్టపోతారు, మహారాష్ట్ర తరహాలో జరిగితే ఏంటి సిచ్యువేషన్, వద్దు అని చెప్పి అంటే ఆయన కరకని చెప్తున్నారు, ఇది జరగని పని అని చెప్పి. అంటే ఆశా బీజేపీ సీనియర్ నాయకులు ఎంపీ ఈటెల రాజేందర్ హాట్ కామెంట్ చేశారు. రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కు స్టేట్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో అనేక చోట్ల కూడా రిజర్వేషన్ విషయం సంబంధించి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బీసీలు లేని చోట బీసీలకు ఇచ్చారు, ఎస్సీలు లేని చోట ఎస్సీలకు ఇచ్చారని చెప్పేసి అనేక తండాల్లో బీసీ రిజర్వేషన్ కల్పించారని చెప్పేసి ఒకవైపు అడావుడు జరుగుతున్న నేపథ్యంలో ఈటెల రాజేందర్ ఈ హాట్ కామెంట్ చేయడం జరిగింది. ఇది న్యాయబద్ధంగా గెలిచే ఎలక్షన్స్ కావు, ఇది మళ్ళీ కోర్టులోకి వెళ్తే కొట్టేస్తారు. మహారాష్ట్రలో ఇదే విధంగా గతంలో గెలిచిన అభ్యర్థులు కూడా కోర్టుకెళ్లి తర్వాత కొట్టేస్తే వారికి పదవులు రద్దయి ఇబ్బంది పడ్డారు. అలాంటి పరిస్థితి తెలంగాణకు రావద్దు. చాలా మంది ఎన్నికల్లో పోటీ చేయాలని ఉత్సాహం ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు. మీరు ఖర్చు చేసుకోవద్దు, నష్టపోవద్దు, ఎలక్షన్ సమయంలో దసరా అని చెప్పేసి దావతులు ఇవ్వద్దు, చాలా మంది ఇలాంటి దావతులు ఇచ్చి ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కూడా ఆయన ఈ హాట్ కామెంట్ చేయడం జరిగింది. మొత్తానికైతే తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతాయా జరగాయా, అక్టోబర్ 8వ తేదీన హైకోర్టు విచారించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా అందరూ కూడా కొంత ఉత్కంఠ ఎదురు చూస్తారు. లీగల్ గా కనుక నిలబడకపోతే మళ్ళీ రిజర్వేషన్లు రద్దయిపోతాయి. మళ్ళీ బీసీ రిజర్వేషన్లు 42% నుంచి 23% పరిమితమైతే ఇప్పుడు ఉన్న రిజర్వేషన్లు చాలా చోట్ల కూడా బీసీలకు ఇచ్చేవి జనరల్ గా మారిపోతాయి. దీంతో చాలా మంది ఇబ్బంది పడతారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఈ కోణంలోనే ఆలోచించే ఈటెల రాజేందర్ ఈ కామెంట్ చేసినట్టు కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ కు సమయామస్తున్న తరుణంలో ఖచ్చితంగా మేము గ్రౌండ్ లో సత్తా చాటుతామని చెప్పేసి నిన్న కేంద్ర మంత్రి కరీంనగర్ లో బండి సంజయ్ నిన్న మాట్లాడడం జరిగింది. ఒకవైపు ఢిల్లీలో కాదు గల్లీలో కూడా మేము కాషాయ జెండా ఎగరేస్తామని చెప్పేసి కూడా కామెంట్ చేశారు. మొత్తానికి ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఈటెల రాజేందర్ చేసే కామెంట్స్ అని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో ఆశావాహులందరూ కూడా కొంత అలర్ట్ చేసే విధంగా ఆయన మాట్లాడాలని చెప్పేసి కూడా అంతా అనుకుంటున్నారు. రైట్ స్వామి, థాంక్స్ ఫర్ ది అప్డేట్.